అనగనగా రామాపురం అనే ఒక పచ్చని పల్లెటూరు. ఆ ఊరిలో రామయ్య, ఆయన భార్య సీతమ్మ ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. వారి 20 ఏండ్ల కొడుకు రంగ, కోడలు లక్ష్మి కూడా వారితో పాటి ఒకే ఉమ్మడి కుటుంబంగా ఎంతో ఆప్యాయంగా ఉంటారు. ఆ సంవత్సరం వర్షాలు సరిగ్గా పడక వారి వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింది. ఆరుగాలం కష్టపడినా చేతికి చిల్లిగవ్వ రాలేదు. ఒకరోజు ఉదయం పూట ఇంటి అరుగు మీద రామయ్య, రంగ దిగులుగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. లోపల నుండి సీతమ్మొస్తుంది. ఇక్కడే మన కథ మొదలవుతుంది. రామయ్య దీర్ఘంగా నిట్టూరుస్తూ, రంగో, చూసావా నాయనా, ఈ సంవత్సరం వానదేవుడు మన మీద పగబడినట్లున్నాడు. పొలంలో వేసిన విత్తనాలు మొలకెత్తకుండానే భూమిలోనే మాడిపోయాయి. మన కుటుంబం గడవడం ఎలాగో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు. నా వయసు రోజు రోజుకు మీద పడుతుంది. నీకు ఇప్పుడే 20 ఏండ్లు వచ్చాయి. నిండు యవ్వనంలో ఉన్నావు. నా చేతగానితనం వల్ల ఈ ఇంటి బాధ్యతలన్నీ ఇంత చిన్న వయసులోనే నీ భుజాల మీద పడుతున్నాయని నాకు చాలా దిగులుగా ఉంది నాయనా. రంగ తండ్రి భుజం పట్టుకుని ధైర్యం చెబుతూ, మీరు అలా దిగులు పడకండి నాన్న. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. భూమాతను నమ్ముకున్న వాళ్ళం. ఈ రోజు కాకపోతే రేపైనా మనకు ఖచ్చితంగా మంచి రోజులు రాకపోవు. కష్టాలు మనుషులకు కాక చెట్లకు పుట్టలకు వస్తాయా చెప్పండి. కానీ ప్రస్తుతానికి ఇంట్లో రోజువారీ ఖర్చులకు డబ్బులు లేవు. పొలం పనులు కూడా ఏమీ లేవు. కాబట్టి నేను వేరే ఊరికి వెళ్లి ఏదైనా పట్నంలో కూలీ పని వెతుక్కుందామని అనుకుంటున్నాను నాన్న. మన కుటుంబాన్ని నేను పోషించుకుంటాను. సీతమ్మ లోపల నుండి వస్తూ కంగారుగా, వద్దు నాయనా, వద్దు. నువ్వు వేరే ఊరికి వెళ్లడం నాకేమాత్రం ఇష్టం లేదురా. మనం పుట్టి పెరిగిన ఈ ఊర్లోనే అందరం కలిసి ఏదో ఒక దారి వెతుక్కుందాము. కాని రోజులు గడిచే కొద్దీ ఇంట్లో బియ్యము, పప్పులు నిండుకుంటున్నాయి. వడ్డీ వ్యాపారులు అప్పుల కోసం ఇంటి మీదకొస్తే మన పరువు గాలిలో కలిసిపోతుందిరా. ఆ దేవుడు మనకు ఏ దారి చూపుతాడో ఏమోనని నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. లక్ష్మి చేతిలో చల్లటి మజ్జిగ గ్లాసులతో చిరునవ్వుతో వస్తూ, అత్తయ్య, మావయ్య, మీరు ముందు ఆ దిగులు వదిలేయండి. మీరందరూ ఈ చల్లటి మజ్జిగ తాగండి. మీ మనసు కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది. మనకు కష్టపడే చేతులు, అపారమైన ఆరోగ్యం ఉన్నంతకాలం మనం ఎందుకు భయపడాలి? మీరు అనుమతిస్తే నా మనసులో ఉన్న ఒక ఆలోచన చెబుతాను. మీరు దానికి ఒప్పుకుంటే మన కష్టాలన్నీ వారం రోజుల్లో తీరిపోతాయి మావయ్య. రామయ్య మజ్జిగ తాగి ప్రశాంతంగా, నీకు ఎప్పుడు మంచి ఆలోచనలే వస్తాయి లక్ష్మి. ఇంటిని చక్కదిద్దే ఇల్లాలు నువ్వు. నీ మనసులో ఉన్న మాట ఏమిటో నిర్భయంగా చెప్పు తల్లి. మనమందరం ఒకే కుటుంబం. నీ మాటను మేము ఎన్నడూ కాదనము. ఇక లక్ష్మి ఉత్సాహంగా, మావయ్య, నా చేతి వంట ఊరిలో అందరికీ చాలా ఇష్టమని మీరు ఎప్పుడు చెబుతూ ఉంటారు కదా. ముఖ్యంగా నేను చేసే నాటికోడి పులుసు రుచి గురించి మన బంధువులందరూ పదే పదే మెచ్చుకుంటారు. ఆ విద్యనే మనం ఎందుకు ఒక ఉపాధిగా మార్చుకోకూడదు? మన ఊరి కూడలిలో ఆ రావి చెట్టు కింద ప్రతిరోజు మధ్యాహ్నం పూట కోడి పులుసు, అన్నం అమ్మే వ్యాపారం మనమెందుకు మొదలు పెట్టకూడదు? స్వచ్ఛమైన మన పల్లెటూరి రుచితో పెడితే జనాలు ఖచ్చితంగా వస్తారు కదా మావయ్య. సీతమ్మ కొద్దిగా భయపడుతూ, వ్యాపారమా? ఆడపిల్లవి నువ్వు. ఊరి మధ్యలో వంట చేసి అమ్మడమేమిటే లక్ష్మి? జనాలేమనుకుంటారోనని నాకు భయంగా ఉంది. పైగా మన ఊరిలో గవరయ్య గారు ఎప్పట్నుండో ఆ కూడలిలో భోజనం అమ్ముతున్నాడు కదా. ఆయన చాలా కోపిష్టి. ఆయనతో మనం పోటీ పడగలమా తల్లి? రంగా ఆలోచిస్తూ, అమ్మ చెప్పిన దాంట్లో కూడా నిజముంది లక్ష్మి. గౌరయ్య గారు ఊరిలో పెద్ద మనిషి. ఆయన వంటలు బాగోకపోయినా జనాలు గత్యంతరం లేక అక్కడే తింటున్నారు. మనం కొత్తగా వెళితే ఆయన ఏమైనా అడ్డంకులు సృష్టిస్తాడేమోనన్న భయం నాకు కూడా ఉంది. లక్ష్మి ధైర్యంగా, రంగా, గౌరయ్య గారు ఏవైనా మహారాజా? మన కష్టం మనం చేసుకుంటుంటే అడ్డుకోవడానికి ఆయనకు ఏ హక్కు లేదు. రుచిగా, శుచిగా, నిజాయితీగా మనం వడ్డించినప్పుడు జనాలెందుకు రారు? అత్తయ్య, కష్టం వస్తే ఎదుర్కోవాలి గాని జనాలేమనుకుంటారని భయపడితే కడుపు నిండుతుందా? దయచేసి నాకొక అవకాశం ఇవ్వండి. ఈ లక్ష్మి చేతి వంట రుచి ఊరంతా చూపిస్తాను. మన అప్పులన్నీ నేనే తీరుస్తాను. రామయ్య గర్వంగా నవ్వుతూ, సభాష్ లక్ష్మి, నీ ధైర్యం చూస్తుంటే నా కడుపు నిండిపోయింది తల్లి. ఆడపిల్లైనా అపరకాలిక లాంటి ధైర్యం అనేది. రేపటి నుండే మనం ఈ కోడి పులుసు వ్యాపారం మొదలు పెడదాం. రంగా, నువ్వు వెళ్ళి రేపటికి కావాల్సిన సరుకులన్నీ సంత నుండి తీసుకొనిరా. నేను ఆ రావి చెట్టు కింద పందిరి వేసే ఏర్పాటు చేస్తాను. అలా లక్ష్మీ ధైర్యానికి కుటుంబమంతా అండగా నిలబడుతుంది. మరుసటి రోజు ఉదయం లక్ష్మి వంట కోసం అన్నీ సిద్ధం చేసుకుంటుంది. ఎల్లమ్మ అనే 70 ఏళ్ల వయసున్న పొరుగింటి బామ్మ లక్ష్మికి సాయం చేయడానికని వారి ఇంటికొస్తుంది. ఎల్లమ్మకు వంటల గురించి అపారమైన అనుభవం ఉంటుంది. ఎల్లమ్మ కర్ర పట్టుకుని మెల్లగా నడుచుకుంటూ వస్తూ, లక్ష్మీ తల్లి, నీ ఆలోచన గురించి మీ అత్తయ్య సీతమ్మ చెప్పింది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు కన్నా.
కష్టకాలంలో కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత ఇల్లాలిదే. నా వంతు సాయంగా నేను కూడా నీకు వంటలో చేదోడు వాదోడుగా ఉంటాను తల్లి. ఈ ఎల్లమ్మ చేతిలో ఎన్నో ఏళ్ల పాతకాలపు వంటల రహస్యాలున్నాయి. లక్ష్మి ఎల్లమ్మకు నమస్కరిస్తూ, రండి బామ్మ, మీరు రావడం నాకు కొండంత బలాన్నిచ్చింది. ఈ మజ్జిగ తాగి కాసేపు కూర్చోండి. మీరు చెప్పండి బామ్మ, మన కోడి పులుసు ఊరిలో అందరికంటే అద్భుతంగా రావాలంటే నేను ఏ ఏ దినుసులు వాడాలి? మీ అమ్మమ్మల కాలం నాటి పద్ధతులు నాకు నేర్పించండి. ఎల్లమ్మ మజ్జిగ తాగుతూ, చెబుతాను తల్లి. ఈ రోజుల్లో అందరూ మసాలా పొడులు సంతలో కొని తెచ్చుకుంటున్నారులే, కానీ అందులో రుచుండదు, ఆరోగ్యమూ ఉండదు. మన పద్ధతే వేరు. ఎండు మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు దేనికదే విడిగా తోరగా వేయించాలి. వాటిని రోట్లో వేసి మెత్తగా దంచాలి. ఆ రోటి పచ్చడి వాసనకి సగం ఆకలి వేసేయాలి. అలాగే కోడి మాంసాన్ని ఉప్పు పసుపు వేసి బాగా కడిగి మట్టి కుండలోనే వండాలి. అప్పుడే ఆ పులుసుకు అసలైన పల్లెటూరి రుచి వస్తుంది. లక్ష్మి శ్రద్ధగా వింటూ, మీరు చెప్పినట్లే చేస్తాను బామ్మ. మట్టి కుండలో వండితే ఆ మట్టి సువాసన కూడా వంటకు తోడవుతుంది కదూ. మీ సలహాలు నాకు చాలా ఉపయోగపడతాయి. సీతమ్మ కూరగాయలు కోస్తూ, ఎల్లమ్మగారు, మా కోడలికి మీ దీవెనలు ఎప్పుడు ఉండాలి. మీ సూచనల వల్లే దీని వంటకు అంత రుచి వచ్చింది. లక్ష్మి ఎల్లమ్మ సూచనల ప్రకారం అద్భుతంగా వంట చేస్తుంది. మట్టి కుండలో ఉడుకుతున్న నాటుకోడి పులుసు వాసన వీధి చివరి వరకు వ్యాపిస్తుంది. ఆ దారిన వెళ్తున్న సుబ్బమ్మ అనే 25 ఏళ్ల పొరుగింటి మహిళ ఆ వాసనకు ఆకర్షితురాలై లక్ష్మి ఇంటికి వస్తుంది. సుబ్బమ్మ గాలి పీలుస్తూ ఉత్సాహంగా, అబ్బా, ఏంటి లక్ష్మి ఈ సువాసన? ముక్కు పుటాలు అదిరిపోతున్నాయి. మా ఇంట్లో ఉన్నా సరే నీ వంట వాసన నన్ను ఇక్కడికి లాక్కొనొచ్చేసింది. కొత్తగా వ్యాపారం పెడుతున్నావంట కదా, ఊరంతా ఒకటే మాట అనుకుంటున్నారు. లక్ష్మి చిరునవ్వుతూ, అవును సుబ్బమ్మ, మావయ్య గారు రంగా కష్టపడుతున్నా పంటలు పండడం లేదు. అందుకే ఈ చిన్న ప్రయత్నం మొదలుపెట్టాను. ఇదిగో, నువ్వే ముందుగా రుచి చూసి ఎలా ఉందో చెప్పు. ఇందులో ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో. నీ మాట మీద నాకు నమ్మకం ఎక్కువ. సుబ్బమ్మ పులుసు రుచి చూసి ఆశ్చర్యంతో, ఆహా, అద్భుతం లక్ష్మి. నా జన్మలో నేను ఇంత రుచికరమైన కోడి పులుసు తిననే లేదు. గౌరయ్య గారి వంట తీరి ముందు బలాదూరు. ఆ మసాలా ఘాటు, మాంసం ఉడికిన తీరు చాలా బాగున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం మా ఇంటికి కూడా నీ దగ్గరే భోజనం తీసుకెళ్తాను. నువ్వు ఖచ్చితంగా ఈ వ్యాపారంలో పైకొస్తావు లక్ష్మి. సుబ్బమ్మ చెప్పిన మాటలతో లక్ష్మి కుటుంబంలో ఆనందం వెల్లువిరుస్తుంది. మధ్యాహ్నం సమయానికి రామయ్య రంగ కూడలిలో ఏర్పాటు చేసిన పందిరి కింద లక్ష్మి వంటకాలు పెట్టి వ్యాపారం ప్రారంభిస్తారు. సుబ్బమ్మ లాంటి వాళ్లు ఊరంతా చెప్పడంతో జనాలు తండోపతండాలుగా వస్తారు. కేవలం ఒకే గంటలో వండిన వంటంతా అమ్ముడైపోతుంది. రామయ్య ఆనంద బాష్పాలతో, లక్ష్మి, నీ చేతి మహిమ ఊరంతా ఇట్టే వ్యాపించింది తల్లి. తెచ్చిన వంటంతా క్షణాల్లో అయిపోయింది. ఎంతమంది జనాలు వచ్చి నీ వంటను మెచ్చుకున్నారో చూసావా? మన కష్టాలు ఇక తీరిపోయినట్లే. రంగా డబ్బులు లెక్క పెడుతూ, అవును లక్ష్మి, ఈ ఒక్క రోజులోనే మనకు ఎంత లాభం వచ్చిందో చూడు. ఇలాగే మనం ప్రతిరోజు నిజాయితీగా రుచిగా వడ్డిస్తే మన అప్పులన్నీ ఈ నెలాఖరుకల్లా తీర్చేయొచ్చు. నీ ఆలోచన ఎంత గొప్పదో నాకిప్పుడు అర్థమైంది. లక్ష్మి వినయంగా, ఇదంతా మీ అందరి ప్రోత్సాహం. ఎల్లమ్మ బామ్మగారి చలవరంగా. మనం ఎప్పుడూ నాణ్యత తగ్గించకూడదు. కడుపు నిండా భోజనం పెడితే ఆ దేవుడు ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయి. రేపటి నుండి ఇంకా కొంచెం ఎక్కువ వండుదాం. లక్ష్మి వ్యాపారం రోజురోజుకు వృద్ధి చెందుతుంది. జనాలు గౌరయ్య దగ్గరకు వెళ్లడం మానేసి లక్ష్మి దగ్గరికి రావడం మొదలు పెడతారు. గౌరయ్య గారి వ్యాపారం పూర్తిగా పడిపోతుంది. కూడలిలో గౌరయ్య తన ఖాళీ దుకాణంలో కోపంగా కూర్చొనుంటాడు. అటుగా వచ్చిన సుబ్బయ్యను గౌరయ్య ఆపుతాడు. గౌరయ్య కోపంగా మీసాలు తిప్పుతూ, ఏమో శుభమా, ఈ మధ్య నా దుకాణం వైపు చూడటమే మానేశారు ఊరి జనాలంతా. ఆ లక్ష్మీ వంటలో ఏముందని అందరూ అక్కడికి పరిగెడుతున్నారు. నా కుటుంబం 10 తరాలుగా ఈ ఊర్లో వంటల వ్యాపారం చేస్తుంది. నిన్నగాక మొన్నొచ్చిన ఆ పిల్లకు నాకంటే వంటలు బాగా చేయడం తెలుసా ఏమిటి? నేను వండిన వంటలకే ఈ ఊరు అలవాటు పడాలి. సుబ్బమ్మ ధైర్యంగా, కోపం తెచ్చుకోకండి గౌరయ్య గారు. నిజం నిష్ఠురంగానే ఉంటుంది. లక్ష్మి వంటలో స్వచ్ఛమైన మసాలాలు, పల్లెటూరి రుచి ఉన్నాయి. పైగా ఆమె ఎంత ఆప్యాయంగా నవ్వుతూ వడ్డిస్తుంది. మీ దగ్గర రుచి తగ్గింది. పైగా మీరు ఎప్పుడూ చిరాకుగా ఉంటారు. అందుకే జనాలు అటు వెళ్తున్నారు. వ్యాపారంలో పోటీ సహజం కదా. మీరు కూడా రుచి పెంచుకుంటే జనాలు మళ్ళీ వస్తారు. నేనెళ్తాను. గౌరయ్య తనలో తాను గొనుక్కుంటూ కసిగా,
నాకు సలహాలు ఇస్తుందా? ఆ లక్ష్మి నా వ్యాపారానికే ఎసరు పెడుతుందా? ఈ గౌరయ్య దెబ్బ ఎలా ఉంటుందో దానికి ఇంకా తెలియదు. ఈ ఊరి సంతలో సరుకులన్నీ నా గుప్పెట్లోనే ఉంటాయి. అది రేపు అసలు వంట ఎలా వండుతుందో నేను చూస్తాను. దాని వ్యాపారం మూయించకపోతే నా పేరు గౌరయ్యే కాదు. గౌరయ్య లక్ష్మి వ్యాపారాన్ని నాశనం చేయడానికి ఒక కుట్ర పన్నుతాడు. మరుసటి రోజు ఉదయం రంగా ఎప్పట్లాగే సరుకులు తీసుకురావడానికని సంతకు వెళ్తాడు. కాని అక్కడ పరిస్థితి చూసి కంగారు పడి ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తాడు. రంగా ఆయాసపడుతూ కంగారుగా, లక్ష్మి, నాన్న, అమ్మ, మనకు పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ రోజు మన వ్యాపారం బంద్ చేయాల్సిందే. నేను సంతంతా తిరిగాను. మనకు కావలసిన సరుకులు ఏమీ దొరకలేదు. సీతమ్మ భయంతో గుండెలు బాదుకుంటూ, అయ్యో దేవుడా, ఏమైంది నాయనా? నిన్నటి వరకు బాగానే ఉన్న ఈ సంత ఈ రోజు ఎందుకు ఖాళీగా ఉంది? మనకు సరుకులు ఎందుకు దొరకలేదు? అంతా గౌరయ్య గారి పనేనమ్మా. ఉదయాన్నే ఆయన తన మనుషులతో వెళ్లి సంతలో ఉన్న నాటుకోళ్లు, ఎండుమిరపకాయలు, ధనియాలు అన్ని తానే కొనేశాడు. ఒక్కరు కూడా మనకు సరుకులు అమ్మకుండా ఆయన అందరినీ బెదిరించాడు. మన వ్యాపారం సాగకుండా చేయాలనేదే ఆయన కుట్ర. ఇప్పుడు దినుసులు లేకుండా, కోడి మాంసం లేకుండా మనం వంట ఎలా చేయగలం? ఈ రోజు జనాలు వస్తే మనం ఏం సమాధానం చెప్పాలి? రామయ్య దీనంగా, నేను ముందే అనుకున్నాను లక్ష్మి. గౌరయ్య మహాక్రూరుడు. వ్యాపారంలో ఎవరిని పైకి రానివ్వడు. ఆయనతో మనకు ఎందుకు వచ్చిన గొడవ? మనం ఇక్కడితో ఆపేద్దాం తల్లి. ఆ దేవుడు మనకు రాసిపెట్టింది ఇంతేనేమో. ఊరి పెద్దలతో గొడవ పెట్టుకుంటే మనకే నష్టం. లక్ష్మి ప్రశాంతంగా దృఢమైన స్వరంతో, మావయ్య, మీరు అంత త్వరగా ఆశ వదులుకోకండి. గౌరయ్య గారు సరుకులు కొన్నంత మాత్రాన నా వంట ఆగిపోదు. ఆయన దొడ్డిదారిన కుట్ర చేశాడు. మనం బుద్ధి బలంతో దాన్ని ఎదుర్కోవాలి. రంగా, నువ్వు భయపడకు. మన ఊరి సంతలో దొరకకపోతే ఏంటి? పక్క ఊరి రైతులు తమ పొలాల్లో నేరుగా కోళ్లను పెంచుతారు కదా. నువ్వు వెంటనే పక్క ఊరికి వెళ్లి నేరుగా రైతుల దగ్గరే మనకు కావలసిన కోళ్లను మాట్లాడుకురా. రంగా ఆలోచిస్తూ, అవును లక్ష్మి, పక్క ఊరి రైతుల దగ్గర దొరుకుతాయి. కానీ మసాలా దినుసుల సంగతి ఏమిటి? అవి లేకుండా నీ వంటకు రుచి ఎలా వస్తుంది? లక్ష్మి చిరునవ్వుతో, దానికొక ఉపాయం ఉందిలే. ఎల్లమ్మ బామ్మ నిన్న నాకు మరో పాతకాలపు వంటకం గురించి చెప్పింది. అది గోంగూర కోడి పులుసు. దానికి మనకు ఎండుమిరపకాయలు, ధనియాలు పెద్దగా అవసరం లేదు. కేవలం పచ్చిమిరపకాయలు, గోంగూర, వెల్లుల్లి ఉంటే చాలు. మన పెరట్లోనే కుప్పలు తప్పలుగా గోంగూర చెట్లున్నాయి కదా. ఈ రోజు మన వంటకం మారుద్దాం. గౌరయ్య గారి కుట్రను మనకు అవకాశంగా మార్చుకుందాం. సీతమ్మ సంతోషంగా కోడల్ని హత్తుకుని, నీ తెలివితేటలకు దండం తల్లి. ఎంతటి సమస్య వచ్చినా చెదరని నీ ధైర్యం చూస్తుంటే నా భయం కూడా పోయింది. రంగా, నువ్వు వెంటనే వెళ్ళి ఆ పక్క ఊరి రైతుల దగ్గర సరుకులు తీసుకురారా. నేను లక్ష్మి కలిసి ఈ రోజు గోంగూర కోడి పులుసు సిద్ధం చేస్తాము. ఆ గౌరయ్య అహంకారం ఈ రోజుతో అణిగిపోవాలి. లక్ష్మి తెలివితేటలతో ఆ రోజు పనులు చకచకా జరిగిపోతాయి. పక్క ఊరి రైతుల నుండి సరుకులు నేరుగా రావడం వల్ల ఇంకా తక్కువ ధరకే వస్తాయి. లక్ష్మి తన పెరటి గోంగూరతో అత్యంత రుచికరమైన వంటకాన్ని సిద్ధం చేస్తుంది. మధ్యాహ్నం కూడలిలో వంటకాలు సిద్ధంగా ఉంచుతారు. జనాలు ఈ కొత్త రకం పులుసు వాసనకు మరింతగా ఆకర్షితులవుతారు. గౌరయ్య తాను పన్నిన కుట్ర ఫలించి లక్ష్మి వ్యాపారం మూతపడి ఉంటుందని గర్వంగా నడుచుకుంటూ అక్కడికొస్తాడు. గౌరయ్య గర్వంగా ఎగతాళిగా నవ్వుతూ, ఏమా లక్ష్మి, ఈ రోజు నీ దుకాణంలో కనీసం ఒక గిన్నె కూడా వండుతా అనుకున్నాను. నా కుట్ర ముందు నీ తెలివి ఏమాత్రం పని చేయలేదు అనుకుని గర్వపడ్డాను. కానీ నువ్వు నాకే ఎదురు తిరిగి వంట వండావా? సంతలో దినుసులు లేకుండా వంట ఎలా చేసావు? ఖచ్చితంగా ఏదో కల్తీ చేసే ఉంటావులే. అందుకే జనాలు ఎలా ఎగబడుతున్నారు. నేనిప్పుడు నీ వంటలో ఉన్న లోపాలు అందరికీ చూపిస్తాను చూడు. లక్ష్మి ఎంతో మర్యాదగా చిరునవ్వుతో చేతులు జోడించి, నమస్కారం గౌరయ్య గారు, దయచేసి రండి, కూర్చోండి. మీరు మా ఊరిలో పెద్దవారు. మీరు మా వంటలో లోపాలు వెతికితే నేను ఖచ్చితంగా సరిదిద్దుకుంటాను. కానీ మీరొకసారి ఈ గోంగూర కోడి పులుసు రుచి చూడండి. ఆ తర్వాత మీరే నిర్ణయించండి, నేను కల్తీ చేశానో లేక నా కష్టాన్ని నమ్ముకున్నాను. గౌరయ్య కోపంగా ఎలాగైనా వంటను వంకలు పెట్టాలని ఒక్క ముద్ద తింటాడు. ఆ గోంగూర పులుసు, పచ్చిమిర్చి కారం, పల్లెటూరి మాంసం రుచి అతని నాలుకకు అద్భుతంగా తగులుతుంది. అతని కళ్ళు ఆశ్చర్యంతో విప్పారుతాయి. అతను ఎన్ని వంకలు పెడదామనుకున్నా ఆ రుచి ముందు అతని అహంకారం కరిగిపోతుంది. గౌరయ్య ఆశ్చర్యంతో గొంతు మారుస్తూ, ఇది ఎలా సాధ్యం లక్ష్మి? దినుసులు లేకుండా కూడా ఎంత అద్భుతమైన రుచి ఎలా వచ్చింది? మా అమ్మమ్మ కాలంలో నేను తిన్న గోంగూర పులుసులాగా ఉంది. నువ్వు నన్ను మాయ చేస్తున్నావు. ఇది కేవలం వంట కాదు, ఏదో గారెడ్లా ఉంది. లక్ష్మి ప్రశాంతంగా వివరిస్తూ, ఇందులో గారడి ఏమీ లేదు గౌరయ్య గారు. ఇది కేవలం ఎల్లమ్మ బామ్మ చెప్పిన పాతకాలపు అనుభవం, నేను పెట్టిన శ్రమ. మీరు సంతలో నా సరుకులు ఆపగలరు కానీ నా చేతిలో ఉన్న నైపుణ్యాన్ని, నా బుద్ధిబలాన్ని ఆపలేరు కదా. కష్టం ఎప్పుడు వృధాగా పోదు గౌరయ్య గారు. మీరు 10 తరాలుగా ఈ ఊరికి అన్నం పెట్టిన
మిమ్మల్ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను. కాని వ్యాపారంలో ఒక్కరిని తొక్కేసి పైకి రావాలనుకోవడం కన్నా మన వంట రుచిని పెంచుకుని పైకి రావాలనుకోవడం ధర్మం కదా దొరా. ఒకరి కడుపు కొట్టి మనం కడుపు నింపుకోలేము. సుబ్బమ్మ గౌరయ్య వైపు చూస్తూ, విన్నారా గౌరయ్య గారు? వయసులో మీకంటే చిన్నదైన లక్ష్మి ఎంతటి ధర్మమైన మాట చెప్పిందో. ఆమె ఎప్పుడూ మిమ్మల్ని శత్రువుగా చూడలేదు. మీరే ఆమె ఎదుగుదల చూసి ఓర్వలేకపోయారు. ఇప్పుడు మీరు ఆమె చేసిన వంట అద్భుతంగా ఉందని మీరే ఒప్పుకున్నారుగా. ఇంకా మీరు ఈ కుట్రలు ఆపరా? అవును రంగయ్య గారు, మేము పేదోళ్ళం. పూట గడవని పరిస్థితుల్లో మా కోడలు ఈ వ్యాపారం మొదలు పెట్టింది. మేము ఎవరికీ అన్యాయం చేయలేదు. దయచేసి మమ్మల్ని మా దారిని బ్రతకనివ్వండి. లక్ష్మి చెప్పిన న్యాయమైన మాటలకు ఆమె వంట రుచికి గౌరయ్య గుండెల్లో మార్పొస్తుంది. తన అహంకారం, అసూయ ఎంత దారుణంగా ఒక నిజాయితీ గల కుటుంబాన్ని నాశనం చేయబోయాయో అతనికి అర్థమవుతుంది. లక్ష్మి ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా తనను మర్యాదగా చూసిన తీరుకు అతను సిగ్గుపడతాడు. గౌరయ్య తలదించుకుని కన్నీళ్లు తుడుచుకుంటూ, నన్ను క్షమించు లక్ష్మి తల్లి. నా వయసుకు, నా అనుభవానికి నేను ఎంత నీచమైన పని చేశారో నాకు ఇప్పుడు అర్థమైంది. నీలో ఉన్న వినయం, నీ చేతిలో ఉన్న రుచి నా కళ్ళు తెరిపించాయి. 10 తరాలుగా వ్యాపారం చేస్తున్నానన్న నా గర్వం నన్ను గుడ్డివాడిని చేసింది. ఈ రోజు నువ్వు కేవలం ఒక వంటకంతో నా గర్వాన్ని మాత్రమే కాదు, నా అసూయను కూడా ఓడించావు. నువ్వు ఈ ఊరికే కాదు, నాలాంటి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే ఇల్లాలివి. లక్ష్మి గౌరయ్యను ఓదారుస్తూ, మీరలా క్షమాపణలు అడక్కండి గౌరయ్య గారు. మీరు మా ఊరికి పెద్ద దిక్కు. మీకు నిజం తెలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మనమిద్దరం వేరువేరుగా వ్యాపారం చేసుకుంటూ జనులకు మంచి భోజనం పెడదాం. గౌరయ్య సంతోషంగా నవ్వుతూ, లే తల్లి, నా వయసు అయిపోయింది. పాతకాలపు వంటలు చేసే ఓపిక నాకు లేదులే. ఈ రోజు నుండి నా సొంతలో ఉన్న దినుసులన్నీ కూడా నీకే పంపిస్తాను. నీ సరుకుల బాధ్యత నాది, నీ వంటల బాధ్యత నీది. నువ్వు ఈ ఊర్లో అతిపెద్ద వంటశాల నడపాలి. దానికి కావలసిన సహాయం అంతా నేను ముందుండి చూస్తాను. ఇది నా మాట. రంగ ఆనందంతో, అబ్బా గౌరీ గారు, మీ మనసు ఎంత గొప్పగా మారిపోయిందయ్యా. మీ సహాయం ఉంటే మా లక్ష్మి వంటల పక్క ఊర్లకు కూడా చేరుతాయి. మీకు రుణపడి ఉంటాం. ఎల్లమ్మ కర్ర పట్టుకుని వస్తూ నవ్వుతూ, చూసావా గౌరయ్య, కష్టాన్ని నమ్ముకున్న ఆడపిల్లను ఆ దేవుడు కూడా ఎప్పుడు కాపాడతాడు. లక్ష్మి తన బుద్ధి బలంతో ఎంత గొప్ప విజయం సాధించిందో చూడు. గౌరయ్య మాటలతో ఆ కూడలిలో ఉన్న చెడులంతా ఆనందంతో చప్పట్లు కొడతారు. గౌరయ్య నిజాయితీగా లక్ష్మి వ్యాపారానికి సరుకులు సరఫరా చేయడం మొదలు పెడతాడు. లక్ష్మి తన తెలివితేటలతో, అద్భుతమైన చేతి రుచితో ఆ ఊరికే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా తన కోడి పులుసు వ్యాపారం ద్వారా పేరు తెచ్చుకుంటుంది. రామయ్య, సీతమ్మల అప్పులన్నీ తీరిపోయి కుటుంబమంతా సంతోషంగా, ఆరోగ్యంగా జీవిస్తారు. ఒక తెలివైన ఇల్లాలు తలుచుకుంటే ఎలాంటి సమస్యలైనా సమయస్ఫూర్తితో ధర్మంగా పరిష్కరించొచ్చని లక్ష్మి నిరూపించింది. మన తెలివైన ఇల్లాలు కోడి పులుసు వ్యాపారం కథ. ఉదయం పూట సూర్యుడు పగపగా మండుతున్నాడు. సీతమ్మ ఇంటి ముంగిట పెద్ద పందిరి కింద రామయ్య కూర్చొనున్నాడు. సీతమ్మ లోపల నుండి మంచినీళ్ల బిందెతో వస్తుంది. సీతమ్మ, ఈ సంవత్సరం ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి. వైశాఖ మాసం మొదలు కాకముందే సూర్యుడు ఇలా నిప్పులు చెరుగుతున్నాడు. పొలంలో పని వాళ్లకు ఉదయం 10 గంటలు దాటితే పని చేయడం కష్టంగా మారుతుంది. మధ్యాహ్నం వేళ బయట కాలు పెడితే చాలు మాడిపోయేలా ఉంది. నువ్వు కూడా ఇంటి పనులన్నీ ఉదయాన్నే ముగించుకోవడం మంచిది. అవునండి, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఎండలు బాగా ముదిరాయి. ఈ ఎండలను చూస్తుంటే నాకు మన ఇంటి అవసరాలే గుర్తుకొస్తున్నాయి. వానాకాలం వచ్చేలోపు మనం సంవత్సరం పొడవునా వాడుకోవడానికి వడియాలు పెట్టుకోవాలి. ఈ 2 రోజుల్లో సగ్గుబియ్యం, మినపప్పు, గుమ్మడికాయ వడియాలు పెట్టేద్దామని నా ఆలోచన. ఈ ఎండలకే అవి గలగల ఆరిపోతాయి. చాలా మంచి ఆలోచన సీతమ్మ. వానాకాలం వస్తే మన గోదావరి ఎలా ఉప్పొంగుతుందో నీకు తెలుసు కదా. 2 నెలల పాటు ఊరి నుండి బయటకు వెళ్ళలేవు. బయట నుండి బళ్ళు లోపలికి రాలేవు. కూరగాయలు అస్సలు దొరకవు. దొరికినా పాడైపోయినవి మాత్రమే వస్తాయి. అటువంటి కష్టకాలంలో మనకు ఈ వడియాలే కడుపు నింపుతాయి. నీకు ఏం కావాలో చెప్పు, నేను సంతకు వెళ్ళి అన్ని తీసుకొని వస్తాను. ఒక 2 మానికల సగ్గుబియ్యం, మంచి మినపగుళ్ళు 1 బస్తా, అలాగే బూడిద గుమ్మకాయలు 4 తీసుకురండి. పచ్చిమిర్చి, జీలకర్ర, నువ్వులు మన ఇంట్లోనే ఉన్నాయి. రేపు ఉదయాన్నే పార్వతిని కూడా పిలిచి పనులు మొదలు పెడతాను. మరుసటి రోజు ఉదయం సీతమ్మ, పార్వతి కలిసి ఇంటి ముంగిట ఒక పెద్ద చాప పరిచి దాని మీద తెల్లటి శుభ్రమైన వస్త్రం వేసి వడియాలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. అక్కడికి లక్ష్మమ్మ అనే ఒక పెద్దావిడ కూడా వస్తుంది. ఏమిటే సీతమ్మ, అప్పుడే వడియాల పండగ మొదలు పెట్టావా? ఎండ ఇంకా పైకి రాకముందే చేతులాడిస్తున్నావు. భలే చురుకైన దానివి తల్లి.
రండి లక్ష్మమ్మ గారు, దయచేయండి. ఈ ఎండలను వృధా చేసుకోకూడదు కదా. పార్వతి సహాయంతో తెల్లవారుజామునే లేచి పిండి రుబ్బేశాను. సగ్గుబియ్యం జావ కాచి సిద్ధం చేశాను. ఇప్పుడు వడియాలు పెడితే సాయంత్రానికి కాస్త పచ్చిలాగుతాయి. రేపటికి పూర్తిగా ఆరిపోతాయి. లక్ష్మమ్మ గారు, సీతమ్మ ముందు చూపు ఎవరికుంటుంది చెప్పండి. వానాకాలం వస్తే కూరగాయలు దొరకవని ఇప్పటి నుండే అన్ని సిద్ధం చేస్తోంది. నేను కూడా నా ఇంటి కోసం ఈమె దగ్గరే నేర్చుకుని పెట్టుకుంటున్నాను. గుమ్మడికాయ ముక్కలు చేసి మిరపపిండిలో కలిపి వడియాలు పెడుతుంటే ఆ సువాసనకే నోరూరిపోతుందనుకో. అదేనమ్మా గృహిణికి ఉండాల్సిన లక్షణం. ఆడపిల్లలకి ఎప్పుడు ముందు చూపే ఉండాలి. రేపు రాబోయే ఇబ్బందులను ఈ రోజే ఊహించి పొదుపు చేసుకోవాలి. వానాకాలంలో కూరలు లేకపోయినా కాస్త పప్పు వండుకొని ఈ వడియాలు వేయించుకుంటే అమృతంలా ఉంటుంది భోజనం. మీ శ్రద్ధ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను వెళ్ళి నా పనులు చూసుకుంటాను. లక్ష్మమ్మ వెళ్ళిపోతుంది. సీతమ్మ పార్వతి వడియాలు పెడుతూ ఉండగా వాళ్ళ పొరిగింటి కాంతమ్మ, ఆమె భర్త సుబ్బయ్య అటుగా వస్తారు. కాంతమ్మ ఒంటి నిండా నగలేసుకుని ఎంతో దర్జాగా నడుచుకుంటూ వస్తుంది. సీతమ్మని చూసి వెటకారంగా నవ్వుతుంది. ఓసే సీతమ్మ, ఈ మండుటెండులో ఆ చెమటలు కక్కుకుంటూ ఏమిటి ఆరాటం? ఉదయాన్నే లేచి మంచం మీద హాయిగా విశ్రాంతి తీసుకోకుండా ఈ వడియాలు అప్పడాలు అంటూ పిచ్చిదానిలా కష్టపడుతున్నావు. నీ మొహం చూడు ఎండకి ఎలా కందిపోయిందో. సీతమ్మ నవ్వుతూ, ఇందులో కష్టపడ్డానికి ఏముంది కాంతమ్మ, ఇది మన బాధ్యత కదా. ఈ ఎండలో 2 రోజులు కష్టపడితే రేపు వానాకాలంలో 6 నెలల పాటు హాయిగా ఇంట్లో కూర్చొని కడుపు నిండా భోజనం చెయ్యొచ్చు. కూరగాయలు దొరకని సమయంలో ఈ వడియాలే మనకు ఆధారం. నువ్వు కూడా కాస్త సమయం ఉంటే పెట్టుకో. నీకు అవసరమైతే నేనొచ్చి సహాయం చేస్తాను. కాంతమ్మ పెద్దగా నవ్వుతూ, విన్నారా అండి సుబ్బయ్య గారు, ఈ సీతమ్మ మాటలు విన్నారా? ఎప్పుడో వచ్చే వానాకాలం కోసం ఇప్పుడే ఎండలో మాడిపోవాలట. మన ఇంట్లో దేనికి తక్కువ సీతమ్మ? నా భర్త జోబు నిండా డబ్బులుంటాయి. నేను రోజుకో రకం తాజా కూరగాయలు కొనుక్కుంటాను. నాకు ఈ పాతకాలపు వడియాలు అప్పడాలు అవసరం లేదు. నా సుఖం నేను చూసుకుంటాను. ఏమంటారు సుబ్బయ్య గారు? అవునే కాంతమ్మ, నువ్వు చెప్పింది నిజం. ఎండలో కష్టపడడం మన వల్ల కాదు. మన దగ్గర డబ్బు ఉంది. అంగడికి వెళ్తే ఏమైనా కొనుక్కోవచ్చు. వీళ్ళకి ఆ డబ్బు లేదు కాబట్టి ఇలా ఎండలో మాడిపోతున్నారు. వదిలే, వాళ్ళ కర్మ వాళ్ళది. మనం వెళ్ళి ఆ పందిరి కింద చల్లటి గాలికి కూర్చుందాం పదా. పార్వతి కోపంగా, సుబ్బయ్య గారు, డబ్బుంటే అన్ని దొరుకుతాయనుకోవడం పొరపాటు. వానలు పడి దారులు మూసుకుపోతే మీ డబ్బును వండుకుని తింటారా ఏమిటి? సీతమ్మ ఎంత మంచి మాట చెప్పింది. దాన్ని అర్థం చేసుకోకుండా అహంకారంగా మాట్లాడుతున్నారు. రేపు కష్టం వస్తే అప్పుడు తెలుస్తుంది వడియాల విలువేమిటో. వదిలే పార్వతి, వాళ్ళిష్టం వాళ్ళది. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. మనం ఎవరిని బలవంతం చేయలేము. మన పని మనం చూసుకుందాం. ఈ గుమ్మడికాయ వడియాలు త్వరగా పెట్టేస్తే మధ్యాహ్నం ఎండకు బాగా ఆరుతాయి. కాంతమ్మ సుబ్బయ్య నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. సీతమ్మ పార్వతి రకరకాల వడియాలు, ఎన్నో రకాల అప్పడాలు పట్టి జాడీలలో భద్రంగా దాచుకుంటారు. నెమ్మదిగా ఎండాకాలం గడిచిపోయి వానాకాలం వస్తుంది. ఆ సంవత్సరం ఎవరూ ఊహించని విధంగా విపరీతమైన వానలు పడతాయి. ఏకదాటిగా 10 రోజుల పాటు కుండపోత వాన పడుతూనే ఉంటుంది. ఊరి చుట్టూ ఉన్న వాగులు వంకలు పొంగి పొర్లుతాయి. ఒకరోజు సాయంత్రం రామయ్య ఇంట్లో కూర్చొనున్నాడు. బయట చిరుజల్లు పడుతోంది. సీతమ్మ వేడివేడిగా కాఫీ తీసుకునొస్తుంది. అప్పుడే తడిసిన బట్టలతో కూరగాయల వ్యాపారి రంగయ్య వస్తాడు. బాబు రామయ్య గారు వన్నారా? రా రంగయ్య, ఇలా లోపలికి రా. బయట వాన అస్సలు తగ్గేలా లేదు కదా. బట్టలన్నీ తడిసిపోయాయి. ఆ తువ్వాలు తీసుకుని తల తుడుచుకో. ఏంటి ఊరి పరిస్థితి ఎలా ఉంది? ఏం చెప్పమంటారు బాబు, పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గోదావరి నదికి వరద వస్తుంది. మన ఊరికి వచ్చే మట్టి రోడ్లన్నీ బురదమయంగా మారిపోయాయి. బండ్లు కాదు కదా, మనుషులు కూడా నడవలేని పరిస్థితి. మన ఊరికి వచ్చే సరుకుల బండ్లన్నీ అక్కడే ఆగిపోయాయి. అయ్యో, మరి కూరగాయల పరిస్థితి ఏమిటి రంగయ్య? నువ్వు ప్రతిరోజు పక్క ఊరు నుండి కూరగాయలు తెచ్చేవాడివి కదా, ఇప్పుడెలా? కూరగాయలు ఎక్కడి నుండి వస్తాయమ్మా? పొలాలన్నీ నీట మునిగిపోయాయి. చెట్ల మీద ఉన్న కాయలన్నీ కుళ్ళిపోయాయి. నా దగ్గర ఏ కూరగాయలు లేవు. ఊళ్ళో ఎవరి దగ్గర పచ్చిమిరపకాయ కూడా దొరకని పరిస్థితి. ఇంకో 15 రోజుల వరకు కూరగాయల బండి ఊళ్ళోకి వచ్చే అవకాశమే లేదు. జనాలు కూరలు లేక ఉప్పు వేసుకుని అన్నం తింటున్నారు. చాలా కష్టం వచ్చింది రంగయ్య. సరే, నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు. సీతమ్మ, ఆ రంగయ్యకు ఒక సంచిలో కొన్ని వడియాలు, కాస్త కందిపప్పు వేసివ్వు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పస్తులుండకూడదు కదా. అలాగేనండి. సీతమ్మ ఒక సంచిలో సరుకులు తెచ్చి రంగయ్యకిస్తుంది. ఇవి తీసుకెళ్లు రంగయ్య, జాగ్రత్త. మీ దయకు చాలా సంతోషం సీతమ్మ గారు. మీరు చేసిన ఈ సహాయం నేను ఎప్పటికీ మరువను. వెళ్ళొస్తాను. రంగయ్య వెళ్ళిపోతాడు. చూసావా సీతమ్మ, నాడు నువ్వు ఎండలో కష్టపడి వడియాలు పెడుతుంటే ఆ కాంతమ్మ ఎలా నవ్విందో. ఇప్పుడు డబ్బులున్నా కూడా కొనుక్కోవడానికి ఏమీ లేని పరిస్థితి వచ్చింది. నీ ముందు చూపు వల్లే ఈ రోజు మన ఇరుగు పొరుగు వాళ్ళు ప్రశాంతంగా 2 పూటల భోజనం చేయగలుగుతున్నాం.
ప్రకృతి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలుసండి. మన పెద్దలు ఏ ఆచారం పెట్టినా దాని వెనుక ఒక మంచి అర్థమే ఉంటుంది. ఈ రోజు రాత్రికి వేడివేడి అన్నంలో కందిపప్పేసి నేతిలో వేయించిన గుమ్మడికాయ వడియాలు, సగ్గుబియ్యం వడియాలు వడ్డిస్తాను. హాయిగా భోజనం చేద్దు. అదే సమయంలో కాంతమ్మ ఇంట్లో వంటగదంతా ఖాళీగా ఉంది. ఏ కూరగాయలు లేవు. కాంతమ్మ ముఖం మాడిపోయింది. సుబ్బయ్య ఆకలితో అరుస్తున్నాడు. ఏవే కాంతమ్మా, ఆకలితో పేగులు కాలిపోతున్నాయి. ఉదయం నుండి వట్టిపప్పు అన్నం పెడుతున్నావు. కూర ఏది? నా నోటికి రుచిగా ఏమీ తగలడం లేదు. జేబులో ఎంత డబ్బు పెట్టుకుని కూడా మనం ఎందుకు ఇలా పస్తులుండాలి? వెళ్ళి ఆ రంగయ్య దగ్గర మంచి కూరగాయలు తీసుకునిరా. కాంతమ్మ ఏడుపు మొహంతో, ఎక్కడి నుండి తేవాలండి? రంగయ్య బండి రాలేదు. ఊళ్ళో ఎక్కడ ఏమీ దొరకడం లేదు. వరదల వల్ల రావాల్సిన సరుకులన్నీ ఆగిపోయాయట. పక్కింటి వాళ్ళని అడగదామంటే వాళ్ళ దగ్గర కూడా ఏమీ లేవు. ఉప్పు కారం వేసుకుని అన్నం తినడం తప్ప మనకి వేరే దారే లేదు. అయ్యో భగవంతుడా, ఎంత దారుణం! ఆ రోజు ఆ సీతమ్మ చెబితే నువ్వు వినలేదు, నేను వినలేదు. వాళ్ళని చూసి ఎగతాళి చేశాం. ఈ రోజు వాళ్ళ ఇల్లు చూడు, వడియాలు అప్పడాలు వేయిస్తుంటే ఆ సువాసన మన ఇల్లు దాకా వస్తుంది. ఆ వాసన పీలుస్తుంటే నా కడుపులో ఆకలి మరింత పెరుగుతుంది. డబ్బుంటే అన్ని దొరుకుతాయి అనుకున్నా. నా గర్వం ఈ రోజు పటాపంచలైంది. నాది కూడా తప్పేనండి. అహంకారంతో నేను ఎంత మంచి అవకాశాన్ని వదులుకున్నానో ఇప్పుడు అర్థమవుతుంది. నాడు ఆ ఎండలో 2 రోజులు కష్టపెడితే ఈ రోజు మనకి ఈ దుస్థితి వచ్చేదే కాదు కదా. నాకు చాలా అవమానంగా ఉంది. సీతమ్మ ముఖం నేను ఎలా చూడగలను? అవమానం అనుకుంటే కడుపు నిండదే కాంతమ్మ. వెళ్ళి ఆ సీతమ్మనే అడుగు. ఆమె చాలా మంచిది. ఆవిడ ఖచ్చితంగా సహాయం చేస్తుంది. పక్క వాళ్ళు ఆకలితో ఉంటే చూస్తూ ఊరుకునే స్వభావం ఆమెది కాదు. వెళ్ళి కనీసం 2 వడియాలైనా అడిగి తీసుకుంట్రా. ఈ పూటకి కడుపు నింపుకుందాం. కాంతమ్మ సిగ్గుపడుతూ తలదించుకుని నెమ్మదిగా సీతమ్మ ఇంటికి వెళ్తుంది. సీతమ్మ ఇంట్లో పార్వతి కూడా ఉంటుంది. వాళ్ళు భోజనానికి అన్ని సిద్ధం చేసుకుంటుంటారు. కాంతమ్మని చూడగానే సీతమ్మ చిరునవ్వుతో పలకరిస్తుంది. రా కాంతమ్మ, ఇలా లోపలికి రా. ఏమిటి ఈ వానలో తడుచుకుంటూ వచ్చావు? అంతా కులాసానేనా? కాంతమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ, కులాసా ఏముందిలే సీతమ్మ. కూరగాయలు లేక వండుకోవడానికి ఏమీ లేక మా ఇంట్లో పస్తులుండే పరిస్థితి వచ్చింది. ఆ రోజు నువ్వంత ఎండలో కష్టపడి భవిష్యత్తు కోసం వడియాలు పెడుతుంటే నేను బద్ధకంగా నిన్ను చూసి నవ్వాను. నా అహంకారం, డబ్బుందన్న గర్వం నన్ను ఈ స్థితికి తెచ్చింది. ఇప్పుడు ఎంత డబ్బున్నా ఒక్క పూట భోజనం కొనలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నన్ను క్షమించే సీతమ్మ. నా తప్పు నేను తెలుసుకున్నాను. చూసావా కాంతమ్మ, కాలం ఎవరి కోసం ఆగిపోదు. ఏ కాలంలో చేయాల్సిన పని ఆ కాలంలోనే చెయ్యాలి. డబ్బుంది కదా అని ముందు చూపు లేకుండా ప్రవర్తిస్తే ఇలానే కష్టాలొస్తాయి. కనీసం ఇప్పటికైనా నీకు బుద్ధొచ్చింది, సంతోషం. పార్వతి, అలా అనుకు. కష్టంలో ఉన్న వాళ్లను మనం ఆదుకోవాలి. కాంతమ్మ, నువ్వు ఏడవకు. మనం ఇరుగు పొరుగు వాళ్ళం. మనం సహాయం చేసుకోకపోతే ఎలా? నేను చేసిన వడియాలు అప్పడాలు మనందరికీ సరిపోతాయి. ఇదిగో ఈ డబ్బా నిండా గుమ్మడికాయ వడియాలు, సగ్గుబియ్యం వడియాలు ఉన్నాయి. తీసుకెళ్ళు. రేపు ఉదయం వచ్చి మరికొన్ని తీసుకునెళ్ళు. మీకే లోటు రానివ్వను. సీతమ్మ, నీ మనసు చాలా గొప్పది. నిన్ను అవమానించిన దానికి నాకు తగిన శాస్తి జరిగింది. నువ్వు మాత్రం నా తప్పుని క్షమించి కష్టకాలంలో ఆదుకున్నావు. నిజంగా ముందు చూపు అనేది ఒక గృహిణికి ఎంత అవసరమో నాకు కనువిప్పు కలిగింది. ఇక మీదట ఏ పనిలోనూ బద్దకించను. నిన్ను చూసి నేనెన్నో విషయాలు నేర్చుకోవాలి. రామయ్య లోపల నుండొస్తూ, చాలా సంతోషం కాంతమ్మ గారు. తప్పు తెలుసుకోవడమే పెద్ద పశ్చాత్తాపం. జీవితంలో డబ్బు కంటే ముందు చూపు, పొదుపు చాలా ముఖ్యం. ఏది ఎప్పుడు అవసరమవుతుందో ఎవరు ఊహించగలరు? సీతమ్మ లాంటి ఇల్లాలు ఉండడం నా అదృష్టం. సరే, వెళ్లి సుబ్బయ్య గారికి కూడా ఈ వడియాలు వడ్డించండి. హాయిగా భోజనం చెయ్యండి. అలాగే రామయ్య గారు. సీతమ్మ, ఈ సహాయం ఎప్పటికీ మరువను. వస్తాను. కాంతమ్మ ఎంతో సంతోషంతో వడియాల డబ్బా తీసుకుని ఇంటికెళ్తుంది. సుబ్బయ్య కూడా ఆ వడియాలు చూసి ఎంతో ఆనందిస్తాడు. ఇద్దరూ కలిసి తృప్తిగా భోజనం చేస్తారు. ఆ రోజుటి నుండి కాంతమ్మ తన బద్ధకాన్ని పూర్తిగా వదిలేసి ప్రతి పనిలోనూ సీతమ్మను ఆదర్శంగా తీసుకుని నడుచుకుంటుంది. ఊరిలో అందరూ ముందు చూపుతో పనులు చేయడం మొదలు పెడతారు. ఈ కథలోని నీతేంటంటే, భవిష్యత్తు కోసం ముందు చూపుతో చేసే పొదుపు కష్టకాలంలో మనల్ని ఖచ్చితంగా ఆదుకుంటుంది. అహంకారం, బద్ధకం ఎప్పుడూ కష్టాలని తెచ్చిపెడతాయి. కనుక ఎల్లప్పుడూ ముందు చూపుతో వ్యవహరించాలి.